కథాస్రవంతి. లోకులు పలు కాకులు జాతీయం కథ. రచన లక్ష్మి. వినిపిస్తున్నది పప్పు భోగరావు. లోకులు పలు కాకులు అంటారు. ఎందుకో ఓ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక పెంకుటింటి అరుగుపై కూర్చుని తీపి బూందీ తింటున్నాడో పిల్లవాడు. పొట్లంలో ఉన్నవి తినేసి ఖాళీ పొట్లం ఉండ చుట్టి విసిరేశాడు. దానిని చూచిన ఒక కాకి రివ్వునొచ్చి ఆ కాగితపు ఉండను ముక్కును కరుచుకుని వెళ్లి ఓ గోడపై వాలింది. కాళ్లతో పొట్లాన్ని నొక్కిపట్టి ముక్కుతో విప్పింది. ఆశగా చూసింది. 2 మిఠాయి పులుకులు మిగిలున్నాయి. ఆనందంతో తింటున్న కాకి కళ్ళు పెద్దవయ్యాయి. అయితే అదే కాగితంలో బూరె తింటున్న కాకి బొమ్మ ఒకటి చక్కగా గీసి ఉంది. అప్పుడు ఆ కాకి ఆశగా బొమ్మ కాకి నోట్లో ఉన్న బూరెను లాగింది. అది రాలేదు. మరోసారి ప్రయత్నించింది అమాయకంగా. దాని వాడి ముక్కు తగిలి కాకి బొమ్మపై కన్ను దగ్గర చిరిగింది. అప్పుడది నిజమైన బూరె కాదని తెలుసుకున్న కాకి నిరాశగా పొట్లం వదిలి ఎగిరిపోయింది. ఇదంతా ఆ గోడ పక్కన చెట్టు మీదున్న ఇంకో కాకి చూసింది. ఎగిరిపోయిన కాకి తెలివి తక్కువతనానికి నవ్వుకుంది. ఇంతలో వచ్చి వాలిన మరో కాకి ఆ నవ్వుకి కారణం అడిగింది కుతూహలంగా. మొదట కాకి వెర్రిబాగులతనాన్ని వర్ణించింది రెండో కాకి. ఉత్తుత్తి బూరె కోసం కాకి పాటలు తలుచుకుని మళ్లీ నవ్వింది. మూడో కాకి ఈ విషయం ఇంకో కాకి చెప్పింది. అయినా కాకి నోట్లో బూరెను లాక్కోవడం తప్పు కదా అంటూ ముగించింది. తన మాటలలో ఇది నిజం కాకి కాదు, కాగితంలో కాకి చిత్రం అనే విషయం చేర్చలేదు. ఈ కాకి తన గూటికి చేరినప్పుడు తోటి కాకులతో ఈ సంఘటనను పంచుకుంది. తోటి కాకి నోట్లో బూరె ముక్క కోసం దాని కళ్ళు పొడిచిందట కూడాను అంటూ మరో మాట చేర్చింది. ఈ కాకులు అన్నీ ఎగిరి పక్క చెట్లకి వెళ్ళినప్పుడు కనపడిన అన్ని కాకులతో ఈ విషయమే చెప్పుకున్నాయి. వాటిలో ఓ కాకి అయితే కాకి కన్ను పొడిస్తే పాపం రక్తం కారిందట కూడాను అంటూ అత్యుత్సాహం ప్రదర్శించింది. మరో కాకి ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆ గోడపై రక్తపు చారికలు చూశాను అంటూ వాపోయింది. మరో కాకి నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా గాయపరచిపోయింది అంటూ చెప్పుకుని సానుభూతి పొందింది. అలా అలా మాట మారుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని రౌడీ కాకిగా ముద్రవేశాయి. దానికి దూరంగా ఉండాలని తీర్మానించాయి. ఇవేమీ ఎరుగని మొదటి కాకి సాయంత్రం తన గూటికి చేరుకుని తోటి కాకులను స్నేహంగా చూసింది. అప్పటిదాకా గుసగుసలాడుకున్న కాకులు చప్పున మాటలాపి ముభావంగా తలలు తిప్పుకున్నాయి. కాకికి ఇది ఏమీ అర్థం కాలేదు. 2 రోజులుగా అన్ని కాకులు వెలివేసినట్టుగా దూరంగా మసులుతున్నాయి. తన తప్పు ఏమిటో తెలియక అది తల్లడిల్లింది. ఒక్కోసారి అంతే, మన ప్రేమే ఏమీ లేకుండానే మనని సమాజం చెడ్డవాళ్ళని చేసేస్తుంది. నీలాపనిందలు, పుకార్లమయం ఈ లోకం. మన మనసు మన తప్పు లేదని నిజాయితీగా జవాబిస్తే బాధపడక్కర్లేదు. సంతోషంగా కాలం గడపగలిగే మిత్రుడిని ఒక్కరిని ఎంచుకోండి చాలు. అలాంటి 100 మంది నీకేలా? ఆప్తులు, ఆత్మీయులు, స్నేహితులు, సన్నిహితులు ఏం చెబుతున్నా అందులో నిజమెంత, విశ్వసనీయత ఎంత, ఇది హానికరమా ప్రయోజనకరమా అనేది విశ్లేషించుకోవాలి. అది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. నమ్మదగినది ఏది, నమ్మదగనిది ఏది అనేది పదే పదే ఆలోచించుకోవాలి అంటూ ఓదార్చింది కొమ్మ మీద ఓ కోయిలమ్మ. అందుకే లోకులు పలుకాకులు అన్న సూక్తి ఊరికనే రాలేసుమీ. మీరింతవరకు లోకులు పలుకాకులు కథ విన్నారు. రచన లక్ష్మి. వినిపించినది పప్పు భోగరావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు.
సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి